హలో ఎవ్రీవన్, ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే చాలు ఇలా బెల్లం దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి తురుముకున్న బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. కరిగించిన బెల్లం వాటర్ని దోశ బ్యాటర్లోకి వడగట్టుకోవాలి. దోశ పిండిలోకి వాటర్ ఏం కలుపుకోకుండా బెల్లం వాటర్ ఒకటే వేసి కలుపుకోవాలి. ఇది మరి పులిసిన పిండి అయితే పనికిరాదు. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మీకు కావాల్సిన సైజులో దోసల్లాగా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. దోసలు నూనె కన్నా నెయ్యి వేసుకొని కాల్చుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి వేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. అప్పుడప్పుడు బెల్లం దోసలు వేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెల్లం దోసలు క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.